ఉంటాయి, గంటల గంట వెయిట్ చేయాల్సి గంట 2 గంటలు ఛార్జింగ్ పెడతాడు అక్కడ, 200 తగ్గుద్ది అనుకుంటే దోలు తీర్చేస్తారు అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి. అవును. కాబట్టి దాంట్లో ఉండే లోపాలు దాంట్లో ఉన్నాయి. అయితే దానికి ఒక జవాబుదారీ పర్సన్ ఉన్నారు ఆర్టీసీ, దీనికి జవాబుదారీ పర్సన్ ఉండరు. ఎందుకు లేరు? గవర్నమెంట్ ఆ సిస్టమ్ పెట్టలేదు కాబట్టి. మీరు పెట్టండి సిస్టమ్ అంటున్నాను నేను. ఇంకోటి ఒక బస్సులో అది లేదు, ఒక బస్సులో ఇది లేదు అని చెప్తున్నారు. రెస్ట్ మేబీ ఉండొచ్చు అయ్యి, కానీ ఆర్టీసీ మెయింటెనెన్స్ తరహాలో అక్కడ లేదు కాబట్టి దాన్ని చెయ్యాలి కంపల్సరీ. అందులో కాలం చెల్లిన బస్సులు కూడా వాడేస్తారు ఇది డిమాండ్ ఉంటే కనుక. ఖచ్చితంగా దాంట్లో లోపాలు అనేది బోలెడు ఉన్నాయి. పరిష్కరించాలి అంటే నాకు ప్రయోజనం చేకూర్చు నువ్వు, అది ఇక్కడ స్ట్రీమ్ లైన్ కానంత వరకు ఈ ప్రాబ్లం సాగుతూనే ఉంటుంది. జనం తిరక్క తప్పదు, తిరిగేవాడికి రవాణా సదుపాయం అవసరం కాక తప్పదు. అవసరమైనటువంటి వాడికి తగిన వసతి కల్పించలేని ప్రభుత్వాలు దీన్ని ఇట్లాంటి టైంలో కాసేపు ఏడ్చి హడావిడి చేస్తాయి. అంతే అంతే అంతే. రైట్ రైట్.